హలో ఫ్రెండ్స్, నా ఛానల్‌కి స్వాగతం అండి. నేను ఈరోజు మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి. ఫ్రెండ్స్, ఇది బేతాళ కథల సిరీస్ చాలా బావుంటాయి, తప్పకుండా వినండి. ఫ్రెండ్స్, ఈ కథలో బేతాళ ప్రశ్న ముందుగా చదివి వినిపిస్తున్నాను. రాజా, దయానిధి తన మాతృదేశానికి వెళ్లి ధనంతో తొలతూగుతూ వేలాది ప్రజలకు వైద్య సహాయం చేస్తూ హాయిగా జీవించే అవకాశం దొరికినా అతను దాన్ని ఎందుకు విడిచిపెట్టాడు? అలాగే అతను ఆదిమవాసుల మధ్య ఎందుకు జీవించాలనుకుంటున్నాడు? ఫ్రెండ్స్, దయానిధి గురించి ఈ కథ చాలా బావుందండి. మనం ఇక కథలోకి వెళదాం. ఈ కథ పేరు పోగొట్టుకున్న అవకాశం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఈ నిశిరాత్రి వేళ ఇలా శ్రమపడుతూ తెలియకుండా ఎన్ని మంచి అవకాశాలను పోగొట్టుకుంటున్నావో తెలియదు. కానీ తనకు దొరికిన గొప్ప అవకాశాన్ని బుద్ధిపూర్వకంగా పోగొట్టుకున్న దయానిధి అనేవాడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. దయానిధి తండ్రి ఒక ప్రసిద్ధ నౌకా వ్యాపారస్తుడు. ఆయన తన జీవితమంతా దేశాంతరాలతో వర్తకం చేసి కోట్లు గడించాడు. ఆయనకు దయానిధి ఒక్కడే సంతానం. అందుచేత దయానిధి తన అడుగుజాడలలోనే నౌకా వ్యాపారం కొనసాగించి తనకన్నా కూడా పేరు ప్రతిష్టలు ధనము గడించి తన పేరు నిలబెడతాడని తండ్రి ఆశపడ్డాడు. అయితే దయానిధి మరొక విధంగా తయారయ్యాడు. అతనికి వర్తకం పట్ల ఏమీ ఆసక్తి లేదు. తన తండ్రి సంపాదించిన ధనమే ఏం చేసుకోవాలో అతనికి తెలియదు. అతనికి చిన్నతనం నుంచి వైద్య శాస్త్రం అంటే అపారమైన అభిరుచి. అందుచేత అతను దొరికిన వైద్య గ్రంథం వల్ల చదివి వేలాది ఔషధాల కోసం వెతికి వాటితో ఔషధాలు తయారు చేయడం జీవితాశయంగా పెట్టుకున్నాడు. తండ్రి అనంతరం తాను ఉన్నది పెట్టుకుని తింటూ ఎవరికి ఏ రోగం వచ్చినా చికిత్స చేసి తన జీవితమంతా రోగ నిర్మూలనలో గడుపుదామని అతను అనుకున్నాడు. దయానిధికి తండ్రి ఎన్ని విధాలనో చెప్పి చూశాడు, కానీ అతని మనసు వర్తకం కేసి మళ్లించలేకపోయాడు. తన కొడుకు మందుల పిచ్చిలో పడి జీవితమంతా వ్యర్థం చేసుకుంటున్నాడు అన్న బెంగతోనే దయానిధి తండ్రి ముసలితనంలో మరణించాడు. తండ్రి చనిపోగానే దయానిధి పెద్ద ధర్మ వైద్యశాల కట్టించి అక్కడికి వచ్చిన వారందరికీ చికిత్సలు, వైద్య సౌకర్యాలు కలిగించాడు. ఇందుకు అయిన ఖర్చు తన తండ్రి సంపాదించిన ధనంలో 1000వ వంతు కూడా లేదు. తన తండ్రి ఎందుకు అంతగా బాధపడ్డాడో దయానిధికి అర్థం కాలేదు. ధర్మ వైద్యశాలలో చికిత్సలు పొందటం గొప్పవారికి నామోషి అయ్యింది. కానీ దేశంలోని బీద బిక్కి వేల సంఖ్యలో వచ్చి తమ రోగాలకు సరి అయిన చికిత్సలు పొంది వెళ్లుతూ ఉండేవాళ్ళు. ఆ కారణంగా దయానిధి పెట్టిన వైద్యశాలకు గొప్ప కీర్తి, హస్తవాసి గల వైద్యుడిగా దయానిధికి గొప్ప పేరు వచ్చాయి. అయితే దయానిధి చేసే పని 2 రకాల వాళ్ళకి నచ్చలేదు. వైద్యం వృత్తిగా గలవారికి చాలా నష్టం కలిగింది. ధనికులు ఇంకా తమ చేత వైద్యం చేయించుకున్నప్పటికీ వారు నయం చేయలేని రోగాలను దయానిధి నయం చెయ్యటం కొన్ని సందర్భాలలో జరగటం వల్ల తమకు ముందు ముందు అపాయం ఉన్నదని వృత్తి వైద్యులు గ్రహించారు. దేశంలోని వర్తక శ్రేష్ఠులకు కూడా దయానిధి చేసే పని నచ్చలేదు. వాళ్ళు ధనం కూడబెట్టి ప్రతిష్ట పొందిన వాళ్ళు. దయానిధి లోకోపకారానికి ఉన్న ధనం ఖర్చు పెట్టి తమకన్నా 10 కీర్తి సంపాదిస్తున్నాడు. అంతేకాక దయానిధిలాగా మిగతా వర్తక శ్రేష్ఠులు కూడా ఏదో ఒక మంచి పని కోసం ధనం వెచ్చించి ప్రజలకు తోడ్పడరేమని కొందరు ప్రశ్నలు లేవదీసాగారు. ఈ విధంగా వైద్యులకు, వర్తకులకు కూడా దయానిధి కంటకంగా తయారై కూర్చున్నాడు. వాళ్ళు అతన్ని ఎలా నాశనం చెయ్యాలా అని చూస్తున్నారు. ఇంతలో ఆ రాజ్యాన్ని ఏలే సామంతరాజు చనిపోయి అతని కొడుకు రాజయ్యాడు. ఈ కొత్త రాజు ఆశాపాతకుడు. అతను రాజ్యానికి వస్తూనే ధనికులందరి వద్ద ఏదో రూపంలో ఏవో కారణాలు చెప్పి ధనం పిండసాగాడు. అతని ఈ దుర్బుద్ధిని అవకాశంగా తీసుకుని కొందరు వైద్యులు, కొందరు వర్తకులు రాజు వద్దకు వెళ్లి దయానిధి ఎవరి వద్ద వైద్య శిక్షణ పొందకుండానే ధర్మ వైద్యశాల ఒకటి పెట్టి వేలాది ప్రజలను ఆకర్షించి ఇవ్వకూడని మందులిచ్చి ప్రజలను చంపేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. దయానిధి వద్ద అంతులేని ధనము, అతనికి అనేక భవనాలు, తోటలు, ఇతర ఆస్తి ఉన్నట్టు తెలిసింది. సామంతరాజు మారు మాట్లాడకుండా దయానిధికి ఉన్న ఆస్తి యావత్తూ స్వాధీనపరుచుకుని ధర్మ వైద్యశాల మూయించి
అతనికి దేశ బహిష్కరణ విధించాడు. దయానిధి హతాశుడైనాడు. ధర్మ వైద్యశాల మూతబడుతున్నందుకు బీద ప్రజలు గగ్గోలు పెట్టారు, కానీ వారి మొర ఆలకించేవారే లేరు. దయానిధి దేశం వదిలిపెట్టి పోవాలి కనుక అతను సముద్ర తీరాన్ని చేరుకున్నాడు. అక్కడ ఒక ఓడ సముద్ర ప్రయాణానికి సిద్ధంగా ఉన్నది. దాని యజమాని అయిన వర్తకుడు దయానిధి ఫలాని వర్తకుడు కొడుకని తెలియగానే అతన్ని తన ఓడలో ఎక్కించుకుని అతని కథ అంతా విని అతని ఇష్టం వచ్చిన రేవులో దింపుదామని ఒప్పుకున్నాడు. కానీ ఇదంతా అనుకున్నట్టు జరగలేదు. సముద్ర మధ్యంలో ఆ ఓడ తుఫాను దెబ్బకి గురి అయ్యి పగిలి మునిగిపోయింది. దయానిధికి ఓడ తాలూకు పలక ఒకటి దొరికింది. అతను ఆ పలక మీద పడుకుని చాలా రోజుల పాటు తేలి ఉండి స్పృహలేని స్థితిలో ఒక తీరానికి కొట్టుకు వచ్చాడు. అతను చేరినది ఒక పెద్ద దీవి. అందులో ఉండేవారంతా ఆదిమవాసులు. స్పృహ లేకుండా ఒడ్డున పడి ఉన్న దయానిధిని ఒక పిల్ల చూసి అతని నోట కాస్త నీరు పోసి అతని ముఖాన నీరు చల్లి అతనికి స్పృహ తెప్పించింది. అతనికి తాగటానికి జావ తెచ్చి ఇచ్చింది. అది తాగాక కొంత సత్తువ వచ్చి దయానిధి ఆమె వెంట ఒక పల్లెకు నడిచి వెళ్ళాడు. అక్కడ అతని చుట్టూ జనం మూగారు. వారంతా ఆదిమవాసులే. వారికి నాగరికత ఏమీ తెలియదు, కానీ వారి మధ్య ఎక్కువ తక్కువలు లేవు. వారికి సరి అయిన బట్టలు లేవు. ఆకులతోనూ చెట్టు పట్టతోనూ తయారు చేసిన బట్టల లాంటివి ధరిస్తారు. వాళ్ళు ఏదో ధాన్యం పండిస్తారు. ఆ ధాన్యము, చెట్ల కాయలు, వేటాడిన మృగాల మాంసము తిని జీవిస్తారు. త్వరలోనే దయానిధి వాళ్ళ భాష నేర్చుకుని వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ జీవితమే జీవిస్తూ వాళ్ళలో ఒకడైపోయాడు. తనకు మొట్టమొదట ఉపచారాలు చేసిన అమ్మాయినే అతను పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆ దీవి మీద నివసించే వాళ్లకు సాధారణంగా వచ్చే వ్యాధి చూపు పోవటం. అందుకు కారణమేమిటని అతను అడిగితే, కొద్ది సంవత్సరాలకు ఒకసారి అంటువ్యాధిలాగా అనేక మందికి ఏదో కళ్ళ జబ్బు వస్తుందని, అది సోకిన వారు చాలా వరకు గుడ్డివాళ్ళైపోతారని, బహుకొద్ది మంది మాత్రమే ఆ వ్యాధి నుంచి కోలుకుంటారని చెప్పారు. నీకు కూడా కళ్ళు పోవచ్చు అన్నది దయానిధి భార్య. భయం లేదు. ఏ వ్యాధి వచ్చే వాతావరణంలో ఆ వ్యాధిని నయం చేసే ఔషధులు పెరుగుతాయి. నాకు వైద్యం తెలుసు. ఈసారి ఈ జబ్బు వచ్చే లోపుగా దానికి ఔషధం తయారు చేస్తాను అన్నాడు దయానిధి. అతను వెంటనే తన భార్యతో సహా అక్కడ కొండల్లో తిరిగి కొన్ని మూలికలు సంపాదించి వాటి గుణాలను పరిశీలించి కొన్ని ఔషధాలు తయారు చేసి ఉంచాడు. అంతలోనే ఆ వ్యాధి సోకింది. అతను జబ్బు చేసిన వారందరికీ తన ఔషధాలు ఇచ్చాడు. చాలామంది గుడ్డితనం రాకుండా తప్పించుకోగలిగారు. అది మొదలు ఆ దీవిలో వాళ్ళందరూ అతన్ని దేవుడల్లే చూడసాగారు. దయానిధి ఆ జాతి వాళ్లకు వచ్చే ఇతర రోగాలన్నిటినీ గురించి వివరాలు తెలుసుకుని వాటి ఔషధాలు అక్కడి మూలికలతోనే తయారు చేసి వారి ఆరోగ్యాన్ని కాపాడుతూ వచ్చాడు. ఒకరోజు దయానిధి అతని భార్య పొలంలో పనిచేస్తూ ఉండగా ఆ తీరానికి ఒక నౌక నీరు కోసం వచ్చింది. నౌక యజమాని మరికొందరు నావికులతో లంకలోకి వచ్చాడు. అతను దయానిధిని చూస్తూనే గుర్తుపట్టి కౌగలించుకుని, నువ్వు బతికే ఉన్నావా? ఈ దిక్కుమాలిన చోట ఎలా వచ్చి పడ్డావు? ఆ ఓడ మునిగిపోయినప్పుడు అందులో ఉన్న వారంతా చచ్చిపోయారు అన్నారే అన్నాడు. దయానిధి తన మిత్రుడికి జరిగిందంతా చెప్పాడు. అప్పుడు అతని మిత్రుడు ఇలా చెప్పాడు, నువ్వు దేశం విడిచినాక చాలా మార్పులు జరిగాయి. మన సామంతుడిని గురించి చక్రవర్తికి చాలా ఫిర్యాదులు వెళ్ళాయి. వారితో పాటు నీకు జరిగిన అన్యాయం కూడా ఆయనకు తెలిసింది. చక్రవర్తి రహస్యంగానూ బహిరంగంగానూ అన్ని విషయాలు ఆచూకీ తీసి సామంతుకు మరణదండన విధించి మన ప్రాంతానికి కొత్త రాజుని ఏర్పాటు చేశాడు. నీకు విధించబడిన శిక్షలన్నీ రద్దయ్యాయి. ఈ అడవి మనుషుల మధ్య ఉండే పనేమీ లేదు నీకు. వచ్చి నీ ఆస్తి అంతా అనుభవించు. మళ్ళీ ధర్మ వైద్యశాల సాగించు. నా నౌకలోనే వచ్చేయి. నేను మన దేశమే పోతున్నాను. ఎంతో ఉత్సాహంగా మిత్రుడు చెప్పిందంతా దయానిధి విని, నేను ఈ లంక వదిలి రాను. నీకు కావలసిన నీరు ఆహారము ఇప్పిస్తాను అని అన్నాడు. దయానిధికి ఓడ ప్రమాదం మూలంగా మతిపోయి ఉంటుందని అతని మిత్రుడు శంకించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దయానిధి తన మాతృదేశానికి వెళ్ళి ధనంతో తులతూగుతూ వేలాది ప్రజలకు వైద్య సహాయం చేస్తూ హాయిగా జీవించే అవకాశం దొరికినా అతను దాన్ని ఎందుకు విడిచిపెట్టాడు?
అంతకంటే ఆ ఆదిమవాసుల మధ్య అనాగరికంగా జీవించడమే మేలు అని అతనికి ఎందుకు అనిపించింది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, దయానిధి మనస్తత్వం సంపదలలో ఓలలాడటంతో తృప్తిపడేది కాదు. అతని కష్టాలన్నిటికీ మూలం అతను ధనవంతుడు కావటమే. అతని ఆత్మసంతృప్తి రోగాలను నయం చేయటంలో మాత్రమే ఉన్నది. అతనికి కష్టాలు తెచ్చిన రాజు మారాడే గాని ఆ రాజును ప్రేరేపించిన ధనికులు, వృత్తి వైద్యులు ఉండనే ఉన్నారు. అందుచేత తన మాతృదేశంలో అతని ఆశయం నిర్విఘ్నంగా కొనసాగదు. ఈ ఆదిమ సమాజంలో డబ్బు ప్రసక్తి లేదు. అతను ఎంత విజయవంతంగా వైద్యం చేస్తే ప్రజలు అంత ఆప్తుడుగా చూస్తారు. ఈ జీవితంలో ధనపిశాచి లేదు. అందుకే దయానిధి ఈ దీవిలోని ఆదిమవాసుల మధ్య ఉండిపోవటానికి నిర్ణయించాడని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. ఈ కథలో ధనం కంటే విలువైన వాటి గురించి తెలియచెప్పారండి. అండ్ థ్యాంక్ యూ.